ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మనోరాధని. ఈరోజు మ్యాంగో రసం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరి ఈ రసము ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మ్యాంగోని తీసుకున్నానండి. పెద్దది మ్యాంగో మామిడికాయ అండి. పెద్ద మామిడికాయ ఒకటి తీసుకొని దీన్ని మంచి కడిగేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని వాటర్ అయితే పోసుకుందాము. తగిన వాటర్ అయితే పోసుకోండి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అంటే కలర్ అయితే మారాలి, ఎల్లో కలర్ రావాలి. ఒక మినిమం 20 మినిట్స్ అన్నా మనకి స్టవ్ మీద మంచిగా ఉడికిచ్చేసుకోండి. మనకి ఎందుకంటే ఉడికిన తర్వాత మనం గ్రేవీ తీసుకోవాలి, జ్యూస్ అయితే చేసుకోవాలి. దీన్ని ఇలా రెండు వైపులా మంచిగా బాయిల్ చేసుకోండి. అయితే నేను ఈ మ్యాంగో నాకు పుల్లగా ఉందండి. పుల్లగా ఉంది కాబట్టి చింతపండు అయితే తీసుకోవట్లా. పుల్లగా లేకపోతే కనుక కొంచెం చింతపండు కూడా వేసుకోండి మీరు. అయితే ఇదిగో చూడండి, ఇట్లా మంచిగా బాయిల్ అవ్వాలి. మనకి మనం ఎల్లో కలర్ వచ్చేసి మంచిగా కొంచెం ఏదన్నా ఇట్లా స్టవ్ ముందులో కొంచెం దేంతో ప్రెస్ చేస్తే మనకి ఉడికినట్టు కింద దిగాలన్నమాట. దిగితే అప్పుడు మనకి ఉడికినట్టు. మీకు వీడియోలు చూపిస్తున్న విధంగా చూసుకోండి. ఇట్లా అన్నిటి వైపులా మంచిగా బాయిల్ చేసుకోండి. మీకు ఇది ఉడికిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు చూడండి, మనకి కొంచెం చాకుతో కొంచెం దించితే దిగిపోవాలి. అప్పుడైతే మనకి ఉడికినట్టు. కొంచెం ఉడకాలి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. చూడండి, మనకి ఆల్రెడీ మనకి తెలిసిపోతుంది వీడియోలో. మంచిగా మీకు చూపించడం కోసమే నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి. పనిమాల చూడండి, ఇట్లా మంచిగా కిందకి ప్రెస్ అవుతే ఉడికిపోయినట్టు. అప్పుడు మనకి అప్పుడు జ్యూస్ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఉడికిపోయింది. మనకైతే కలర్ మంచిగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇది కొంచెం కూల్ వాటర్లో వేసుకోండి. నార్మల్ వాటర్లో వేస్తే చల్లారిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీలు ఇట్లా తీసేయంగానే పీలు వచ్చేస్తుంది మనకి. పైన అంతా తొక్కంతా ఇట్లా మంచిగా తీసేసుకోండి. ఎమ్మట వచ్చేస్తుందండి. మనకి మంచిగా ఉడికిపోయింది కదా, మంచిగా ఎమ్మట వచ్చేస్తుంది. ఇట్లా తీసుకున్న దాన్ని మనం అయితే గుజ్జు అయితే తీసుకోవాలి. నేనైతే ఇది పుల్లగా ఉంది కాబట్టి నేను చింతపండు అసలు ఏం వాడలేదండి. నేను దీంతోనే చేస్తున్నాను రసం. ఇట్లా కొంచెం నార్మల్ వాటర్ పోసుకోండి, ఎందుకంటే మనకి గుజ్జు అయితే మంచిగా వచ్చేస్తుంది. వేడి ఎక్కువ లేకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇట్లయితే మనం మంచిగా తీసేసుకోవాలి, గ్రేవీ అంతా తీసేసుకోవాలి. దానికి ఫైనల్గా వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో అయితే ఇది చూడండి, చిక్కగా అయిపోయింది కదా. కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. దాంట్లో వాటర్ అయితే నేను చింతపండుని అయితే వాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఎందుకంటే కాయ అంతా పుల్లగా ఉందండి. నేను టేస్ట్ చేశాను, పుల్లగా ఉంది. అందుకని నేను చింతపండు అయితే వాడలేదు. దీంట్లో ఆ పులుపు తగ్గేంత వరకు మనకైతే వాటర్ అయితే మిక్స్ చేసుకోండి. ఇలా పక్కన పెట్టి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఇట్లా కలిపేసుకొని పొయ్యి మీద అయితే ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాం. ఈ బౌల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత సాయమినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి రెండు కాయలు తీసుకొని ఇట్లా వేసేసుకున్నాను.
కొంచెం చిన్నులపాయ రెబ్బలు నేను 4-5 చిన్నులపాయ రెబ్బలు కచ్చపచ్చగా తొక్కేసి పెట్టేసుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ, చిన్నులపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ జ్యూస్ని పోసేసుకుందాం. పోసుకొని దీంట్లో కొంచెం చూడండి మనం పసుపు, సాల్ట్ తగినంత వేసుకోండి. పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. సాల్ట్, పసుపు, మన ఇది రసం పొడి అండి. ఈ రసం పొడి నేను ఆల్రెడీ పెట్టానండి వీడియో ఎలా చేయాలని, కింద సర్చింగ్లో చూడండి వస్తుంది. రసం పొడి వేసుకుంటున్నాను, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని కొంచెం మరగనియాలంటే మంచిగా మరగనివ్వండి వీటిని. ఇట్లా మరిగిపోయిన దాంట్లో నేను కరివేపాకు వేసేసుకుంటున్నాను. నేను ముందు తాలింపులో వేయలేదండి కరివేపాకు, ఇట్లా వేసుకుంటే కొంచెం మంచిగా టేస్ట్ వస్తుందని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం ఇంకా మంచిగా మరగనిచ్చిన తర్వాత మనకైతే మ్యాంగో రసం రెడీ అయిపోయింది. మ్యాంగో రసం అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసిన కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.